హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని చేసుకుందాము అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఏమీ స్నాక్స్ లేకపోతే ఈ స్నాక్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్నాక్ని చేసేసుకోవచ్చు. మనం జనరల్గా ఇంట్లో పొటాటోస్ అలాగే బియ్యం పిండి అయితే కంపల్సరీగా ఉంచుకుంటాం కదా. ఇక ఆ రెండు ఉంటే చాలండి, ఈ స్నాక్ని చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇంకా పొటాటోతో ఏమన్నా స్నాక్ చేసాము అంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మనకు తెలిసిందే కదా. మరి అంత ఈజీ స్నాక్ని చేసుకోవటం కోసము నేను ఆల్రెడీ ఒక 3 పొటాటోస్ని ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోస్కి పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పొటాటోస్ అన్నిటికి కూడా పైన ఉన్న పట్టును తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని ఇలాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీరు మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. అలానే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి. మనం తీసుకున్న పొటాటోస్ని బట్టి దానికి సరిపడినంత బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలి. మనకి ఇది కలుపుకుంటే చపాతీ ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని దీనిలోంచి కొంచెంని తీసుకొని ఇలాగా చిన్న సైజు బాల్స్ లాగా చేసుకోండి. నేను ఈ సైజు బాల్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా చిన్నగా అయినా కావాలంటే చేసుకోవచ్చు. చూసారా మనకి బాల్ ఎంత చక్కగా వచ్చిందో. మీకు ఇదే షేప్ కాకపోయినా ఇంకా వేరే షేప్ ఏదైనా కావాలన్నా కూడా ఆ షేప్నైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ పిండి మొత్తంతో ఈ విధంగా బాల్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక టూత్ పిక్ని తీసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ బాల్స్ని టూత్ పిక్కి ఈ విధంగా గుచ్చుకోండి. నేను తీసుకున్న బాల్ సైజుకి నాకైతే టూత్ పిక్కి 2 సరిపోయినాయండి. మీరు ఒకవేళ ఇంకా చిన్న సైజు తీసుకుంటే 3 కూడా పడతాయి. ఈ విధంగా అన్నిటినీ టూత్ పిక్కి గుచ్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది హీట్ అయినాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం టూత్ పిక్ గుచ్చుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, వీటినన్నిటినీ ఆయిల్లో వేసుకోండి. ఎక్కువ వేయొద్దు. అలాగే వేసిన వెంటనే వీటిని కదపొద్దండి. కొంచెం ఆగినాక ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకోవైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి మనకి కాలటం కూడా తొందరగానే కాలిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు కాలటానికి కూడా. ఈ విధంగా అన్నిటినీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే స్నాక్స్. ఇదే విధంగా మీరు ఎన్ని టూత్ పిక్స్ అయితే గుచ్చుకున్నారో వాటన్నిటినీ కూడా ఆయిల్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవటమే. ఎంతో ఈజీగా స్నాక్ అయితే రెడీ అయిపోయింది కదా. పిల్లలు వచ్చేటప్పటికి ఈ విధంగా వేడిగా స్నాక్ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది ఈ స్నాక్ అయితే. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.